నమస్తే. అచ్చ తెలుగు అమ్మాయిని ఇండస్ట్రీలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి తక్కువ వారిలో టాలెంట్ ఎంతవరకు ఉంటుంది? లేకపోతే తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా యూస్‌ఫుల్‌గా ఉండరు. ఇలా రకరకాల కామెంట్స్ మనం వింటూ ఉన్న నేపథ్యంలో అచ్చ తెలుగు అమ్మాయిగా సుమయారెడ్డి గారు 'డియర్ ఉమా' అంటూ మనందరిని పలకరించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒకసారి మాట్లాడేద్దామా? హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ గురించే చాలా సమయారెడ్డి, ఇంకో రెడ్డి అది ఇది. Oh yeah. It's not Samaya. It's not Saumya. It's Sumaya. సుమయ. Sumaya. నైస్ నేమ్. Yeah. Thank you. చాలా బాగుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా కన్నా ముందు ఈ కాంట్రవర్సీ దగ్గర నుంచి వెళ్దాం. Okay. మీరు అచ్చ తెలుగు అమ్మాయి, రాయలసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయి. సో తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎందుకో రాణించలేరు అనేది ఒక అపవాదు ఉండింది. నేనైతే దాని అపవాదనే అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ ఇంట్రెస్ట్? ఇన్ని కాంట్రవర్సీస్ లేకపోతే ఇన్ని నెగిటివ్ టాక్స్ విన్న తర్వాత కూడా మీరు ఒక మంచి సినిమాతో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కూడా చూస్తున్నాం. ఎలా ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? యా, మీరు చెప్పింది కరెక్టే. ఇట్ ఈస్ అపవాదే. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అంటే ఒక బ్యాక్ ఒక 10-15 years బ్యాక్ వెళ్తే అందరు తెలుగు వాళ్ళే. అవును. సావిత్రి గారి దగ్గర నుంచి సౌందర్య గారు, శ్రీదేవి గారు, ఎవ్రీవన్ ఇక్కడ నుంచి అన్ని చోట్లకి వెళ్ళారు. అవును. సో ఆల్ ఆఫ్ సడన్ మారింది అంతే. టైం మారినట్టు అన్ని చోట్ల. సో మేబీ అన్ని ఇయర్స్ మనం రానిచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళకి టైం వచ్చింది. అప్పట్లో తమిళ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బి సరోజ గారు అట్లాగా. మనకి ఇక్కడ చూసుకున్న సావిత్రి గారు తెలుగు అమ్మాయి, అంజలి గారు తెలుగు అమ్మాయి, జయసుధ గారు, జయప్రద గారు, వీళ్ళందరూ తెలుగు. మళ్ళీ గోదావరి జిల్లాలో వాళ్ళు ఆల్మోస్ట్ తెలుగు, అచ్చ తెలుగు అమ్మాయి. అంటే అప్పుడు అందరు చూసి అనుకుంటారు ఎందుకు తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు అని. సడన్ గా దిష్టి తగిలేసి ఉంటుంది మనకి. ఓకే. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఎట్లా వచ్చింది? డియర్ ఉమాలో మీరు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా వచ్చింది? ఈ స్టోరీ నేను రాసుకున్నాను. ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇలాంటిది ఒక స్టోరీ అంటే ఇట్స్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రేమ కామన్ అండ్ పెళ్ళి కామన్, బ్రేకప్స్ కామన్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. బట్ ప్రతి ఒక్కరు పెళ్ళి ప్రేమ కాకుండా సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి హెల్త్ కేర్ పైన. సో అందుకనేసి ఐ థాట్ లైక్ దిస్ ఈస్ స్ట్రాంగ్ కోర్ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్ అనేసి ఐ థాట్. ఓకే. యాక్చువల్గా ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకు నటించాలనే ఒక ఆసక్తి ఉంటుంది. దాని గురించే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి తిరుగుతూ ఉంటారు. బట్ ఈ కథ రాసుకున్నదే మీరు. అదంత ఈజీ కాదు కదా. ఎప్పటి నుంచి మీరు రాయడం స్టార్ట్ చేశారు? కోవిడ్లో ఏం పనులు లేవు. ఓకే. అంటే ఈ సినిమా గురించి అని కాదు, ఇన్ జనరల్ గా కోవిడ్ టైంలో డాన్స్లు వేసారో, పాటలు పాడారో, ఇంకోటి ఏదో చేశారు. కానీ ఈ రైటింగ్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి నాకు ఐఎమ్ గుడ్ అట్ క్యూరేటింగ్ స్టోరీస్. ఓకే. ఒక చోట జరిగింది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని, ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో స్కూల్లో స్కిట్స్ కూడా కంపోజ్ చేసేదాన్ని. ఐ థింక్ అప్పటి నుంచి ఉంది. సో చిన్నప్పటి నుంచే మీకు రాయడం అలవాటు ఉంది. కవితలు ఏమైనా రాసేవారా? లేదు, ఓన్లీ స్టోరీస్. ఓకే. కవితలు అబ్బాయిలు రాస్తేనే బాగుంటది, మనం రాస్తే బాగా. ఓకే. సో ఆ ఛాన్స్ వాళ్ళకి వదిలేద్దాం. ఓకే. మనకు ఏదో ఉండాలి కదా, ఫీల్ టు ఫీల్ గుడ్. సో కవితలు వాళ్ళకి ఇద్దాం, స్టోరీస్ మనం రాద్దాం అంటారు. అసలు అంటే ఎక్కడో చోట ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్యకాలంలో అలా ఉన్నారని నేను చెప్పను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడో చోట మనకు ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. దట్టు అమ్మాయిలు రాస్తున్నారు అని అంటే కాస్త ఇంట్లో నీ కెరీర్ చూసుకోవాలి కదా, టైం అంతా దీనికే వేస్ట్ చేస్తావు కదా, ఇలాంటి అట్మాస్ఫియర్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. మీకేంటి, మీ చైల్డ్హుడ్ నుంచి అది ఎట్లాగా? అంటే చైల్డ్హుడ్ నుంచి ఎప్పుడు నేను ఏదనుకుంటే అదే చేసేదాన్ని. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ అదో ఆ అమ్మాయి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి ఐ థింక్ ఆ ఏజ్ నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం. నాకు ఒక అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎక్కువ. మేబీ ఇది కావాలంటే ఇదే కావాలి, లేదంటే అవసరం లేదు, వేరేది ఏదన్నా ఆల్టర్నేటివ్గా ఏది ఇచ్చినా నాకు వద్దు, డ్రెస్ ఏదైనా కూడా. సో ఐ యూస్ టు హ్యావ్ దట్ విజన్ ఆఫ్ టేకింగ్. ఇది ఉంటే బాగుంటుంది, తినడం ఏదైనా కూడా. ప్రాబబ్లీ అదంతా నాకు మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. సో ఐ వాజ్ నెవర్ కాంప్రమైజ్డ్ ఫర్ స్మాల్ థింగ్స్. సో అట్లా మీకు ఇది వచ్చింది. సో మీ గురించి చెప్పండి, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ? అనంతపూర్లోనే చదువుకున్నాను.
టిల్ ఇంటర్. ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్ వచ్చాను, ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఆ తర్వాత ఏవియేషన్ చేశాను. ఈ 2 చోట్ల అంత సాటిస్ఫాక్షన్ అసలు అనిపించలేదు. రెండింటికి సంబంధమే లేదు సంబంధం కదా. లేదు కదా. అసలు మన లైఫ్ లో ఎప్పుడు ఎవరైనా కూడా సంబంధం లేనట్టే ఉంటారు. బీటెక్ చదువుతారు, అందరు వేరేదేదో చేస్తారు. అవును. నవేడేస్ యూట్యూబర్స్ ఆల్సో దే స్టడీడ్ సో మచ్ బట్ దే ఆర్ సో గుడ్ అండ్ యూట్యూబ్ వీడియోస్. సో మీరు హైదరాబాద్ వచ్చారు, ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది, తర్వాత ఏవియేషన్ వైపు ఎందుకు ఆ turn చిన్నప్పటి నుంచి తీసుకున్నారు? ఐ లవ్ క్లోతింగ్. Okay. క్లోతింగ్ ఇష్టం. ఆ తర్వాత పైలట్ అండ్ డాక్టర్ కాకుండా ఏదన్నా ఉంది, ఆ 2 కావాలనుకున్నా. ఫర్ సమ్ రీజన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మై సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అట్ హోమ్, ఓకే అది వెళ్ళలేదు. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఏంటి నాకు ఇష్టం అనుకున్నప్పుడు ఫ్యాషన్. ఐ లవ్ ఫ్యాషన్, సో లెట్స్ ట్రై అనేసి. తర్వాత అక్కడ కూడా నేను పెద్ద ఫిట్ అవ్వలేకపోయాను. ఐ హ్యావ్ దట్ క్రియేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఏమో, ఇది నా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నేను ఏమైనా పైలట్స్ ఆ కాక్పిట్ పైన నా మైండ్ ఉందా అనేసి ఏవియేషన్ చేశా. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ రైటింగ్ వైపు, మూవీస్ వైపు మళ్ళీ ఈ టర్న్ ఎట్లా వచ్చింది? అది రాలేదు అప్పుడు, మోడలింగ్ అనేది వచ్చింది. ఓకే. మిస్ ఏపీ, మిస్ ఇండియా ఈ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిన తర్వాత ఐ రియల్లీ లైక్డ్ దట్ యూనో ద ఫ్యాషన్ ఈస్ దేర్. నేను అనుకున్న ఫ్యాషన్ ఉంది అండ్ ట్రావెలింగ్ ఈస్ ఐ లవ్ ట్రావెలింగ్. ఇట్స్ బోత్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. అండ్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ మేకప్, సంథింగ్ ఇట్ సమ్ మ్యాజిక్ ఈస్ దేర్ యూనో వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ విత్ మేకప్. ఓకే. సో ఇప్పుడైనా కాస్త ఒక ఐడియా వచ్చిందా మీకు, క్లారిటీ వచ్చిందా? సీ దట్ ఈస్ వాట్, అది రావడానికి నాకు టైం పట్టింది. ఓకే. అందుకే ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు రైట్ అంటే ఆ కథ రాసుకున్నది మీరే, ఆర్టిస్ట్ మీరే, ప్రొడ్యూసింగ్ కూడా మీరే చేశారు. ఇదంతా ఈజీ అని అయితే నేను చెప్పను. ఓకే. సో ఒక కథ రాసుకునేటప్పుడు కొంతమంది ఒక 4-5 రాస్తారు, అదే ది బెస్ట్ ఏదో చూస్ చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని రాసుకున్నారు అట్లా? 3. అన్నీ ఒకటే జోనరా? లేదు లేదు, డిఫరెంట్ డిఫరెంట్. ఏంటా జోనర్స్? ఒకటి రామ్ కామ్ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు డియర్ ఉమా సబ్జెక్ట్, అండ్ ఇంకొకటి ఇట్ వాజ్ థ్రిల్లర్ సంథింగ్. సో రాసుకున్న డియర్ ఉమాకి మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యారు. సో వన్స్ మీరు కథ రాసుకున్న తర్వాత ఇప్పుడు డైలాగ్ వర్షన్ ఉంటుంది, దానికి మ్యూజిక్ ఉంటుంది, మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ దానికి ఒక డైరెక్టర్ కావాలి, ఇంకొంచెం మనకు బూస్టప్ ఇచ్చే, ఎంకరేజ్మెంట్ ఇచ్చే, అదే గుడ్ థాట్స్ ఇచ్చే పర్సన్స్ కావాలి. ఏం చేశారు మీరు? ఫస్ట్ రాసుకున్నాక మా అంకుల్కి తెలుగు, హీజ్ అ తెలుగు లెక్చరర్, అది తీసుకొని వెళ్ళినప్పుడు అంకుల్ ఒకసారి చూడండి ఇలా ఉంది, హీ హెల్ప్. ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ రాయడానికి తను హెల్ప్ చేస్తారు నాకు. ఆ తర్వాత నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కలిసినప్పుడు. ఎందుకు సాయి రాజేష్ గారిని చూస్ చేసుకున్నారు? ఎందుకంటే నాకు ఆయన 7 years నుంచి తెలుసు. బికాస్ వెన్ ఐఎమ్ ఇన్ స్ట్రగుల్ ఐ నో ద స్ట్రగ్లర్ పెయిన్. సో ఓకే లెట్స్ గివ్ ఎ ఛాన్స్. సో ఆయన ఏం చెప్పారు మీకు? బాగుంది సబ్జెక్ట్ బాగుందండి, లెట్స్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పారు. ఓకే. సో ఇదే ఫస్ట్ మూవీ మీది. మేబీ మీ ఇంట్రెస్ట్ కోసము కొంచెం ట్రైన్ అప్ అవ్వో, లేకపోతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని యాక్టింగ్ వరకు చేయొచ్చు. బట్ ప్రొడ్యూసర్ అనేది కాదు, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి చిన్న చిన్న వాళ్ళందరికీ డైలీ పేమెంట్స్ ఇవ్వాలి. చిన్న చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవ్రీవన్ పేమెంట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. నో మనీ నో హనీ, అంతే. ఇప్పుడు నో మనీ నో వర్క్ కూడా అయిపోయింది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది కాస్త కష్టమే కదా, ఎట్లా బ్యాలెన్స్ చేశారు? అంటే ఇప్పుడు మనం ఇష్టమైన దాన్ని బ్యాలెన్స్ ఎంతైనా చేయొచ్చు అనేసి, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్. అండ్ డబ్బులు పెట్టినప్పుడు నాకు తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ, ఓ మై గాడ్ మనం డబ్బులు పెట్టాం, ఇంకా అప్పుడు అర్థమైంది వేరే ప్రొడ్యూసర్లు. ఐ హ్యావ్ రియల్లీ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కన పెడితే వాళ్ళు అది ఇన్వెస్ట్ చేయకపోతే నో వర్క్, నో పేమెంట్స్ ఫర్ ఎవ్రీ వన్. సో I have immense of respect for all producers and artists, everyone. Time, it's ఆ భయం ఉన్నింది నాకు. ఆ భయం, ఆ తర్వాత ఒక బాధ్యత. నేను ఐ నీడ్ టు కిక్ మై సెల్ఫ్ అండ్ డూ ఇట్. అండ్ సుమయ్య గారు, ఎవరైనా కథలు రాసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ ఎంచుకుంటూ ఉంటారు. మీరు ఎందుకు హెల్త్ని తీసుకున్నారు? ఎంత టైం పట్టింది మీకు రాయడానికి? హెల్త్ కేర్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం పుట్టడం హాస్పిటల్,
చనిపోవడం హాస్పిటల్. అది ఏదైనా కూడా, ఒక జబ్బు వచ్చినా హాస్పిటలే, అండ్ యాక్సిడెంట్ అయినా హాస్పిటలే. మ్యాక్సిమం మనం పుట్టినప్పటి నుంచి డెత్ వరకు అనేది హాస్పిటల్ అయినప్పుడు, ఆ హాస్పిటల్స్ కరెక్ట్ లేకపోతే, ఆ హాస్పిటల్లో ఉన్న మనుషులు కరెక్ట్ లేకపోతే, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వి ఫేస్. అంటే సాధారణంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం ఎక్కడో చోట ఇన్స్పైర్ అయ్యి రాస్తూ ఉంటాం, ఎక్కడో చూస్తాం, మనం ఎక్కడో ఫేస్ చేస్తాం. అలాంటిది ఏదైనా జరిగిందా? అంటే కోవిడ్ టైమ్స్లో ప్రతి ఒక్కరికి జరిగింది, మా ఫ్రెండ్స్కి జరిగాయి, అండ్ టీవీలో చూసాం, అండ్ ఎవ్రీవేర్. అప్పటికి నేను రాసున్న సబ్జెక్ట్ అది ఇంకా కొంచెం యాడ్ ఆన్ అయ్యింది. ఓకే, డైలాగ్ వర్షన్ అంతా మీరే రాసుకున్నారా? డైలాగ్ వర్షన్ సాయి రాజేష్ గారు చేశారు. ఓకే, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సాధారణంగా ఒకటే జీవితం, ఒకటే వన్ లైఫ్, వన్ లవ్, వన్ వైఫ్ ఇట్లాంటివి వింటూ ఉంటాం. బట్ మీరు కాస్త 1 వార్ రాశారు కానీ 2 లవ్స్ అని రాశారు. ఏంటి 1, 2? అంటే ఇక్కడ హీరో పృథ్వీ అంబర్ ఫ్రమ్ కన్నడ. సో పృథ్వీ అండ్ మై క్యారెక్టర్ ఇస్ బోత్ లైక్ ఇద్దరికి ప్రేమ ఉంటుంది ఒకరిపైన ఒకరికి, బట్ వాళ్ళ వరల్డ్ వేరు, 2 వరల్డ్స్. ఒకరు హెల్త్ కేర్ యూనో ఈ చిన్న చిన్నవి సొల్యూషన్స్ ఉంటే బాగుంటుందని ఆ కాజ్ కోసం, అండ్ తను ఒక రాక్ స్టార్ అవ్వాలని. బట్ ఇంత వాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ ఉన్నా కూడా, అంటే దెర్ ఇస్ నో గోల్ ఓరియంటెడ్ ఒక్కటి లేదు, ఇద్దరు సపరేట్ ఉంది. బట్ ఇద్దరు ఒక ప్రేమించుకున్నప్పుడు ఇట్స్ 1 వార్. అంటే వాళ్ళిద్దరు డ్రీమ్స్ ఇస్ 1 వార్. ఓకే, సో అట్లా తీసుకున్నారంటారు. ఇన్ జనరల్గా రాస్తూ ఉండేటప్పుడు మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ మాట్లాడినప్పుడు కొంతమంది బ్యాంకాక్ వెళ్తారు, కొంతమంది బీచ్ దగ్గరికి వెళ్తారు, ఇంకొంతమంది హిల్ స్టేషన్కి వెళ్తారు. అంటే ఒక్కొక్క కథను ఒక్కొక్క దగ్గర రాస్తూ ఉంటారు. మీరు ఏ టైంలో మీ థాట్స్ వస్తుంటే, కొంతమంది బాత్రూమ్లో ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, స్మోక్ చేస్తున్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, వింటూ ఉన్నాం కదా. అవునవును. మీకు ఎప్పుడు వస్తాయి? నాకు అంటే నైట్ టైమ్స్ నిద్రపోయే ముందు ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయి. మా డైరెక్టర్ గారు ఈ స్టోరీ మొత్తం మేము ఆఫీస్లోనే కూర్చున్నాం, మేము ఏ బ్యాంకాక్ వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆఫీస్లో కూర్చొని రాసుకున్నాం. హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని రాసుకున్నారు. ఓకే, అండ్ ఇది సాధారణంగా డెబ్యూ మూవీస్ చేసేటప్పుడు ఆడియన్స్కి రీచ్ అవుట్ అయ్యేలాగా వెళ్ళాలి అనుకుంటాం. అందులో కాస్త రొమాన్స్ ఉండాలి, లేకపోతే ఈ మధ్య కాలంలో అందరూ సస్పెన్స్, థ్రిల్లర్స్, ఈ జానర్స్ అయితే కనెక్ట్ అయిపోతున్నారు. మీరు తీసుకున్నది మెడికల్కి సంబంధించి, మేబీ అందులో కాస్త థ్రిల్లింగ్ కూడా ఉండొచ్చు. ఓకే, మీరు చేసిన హోంవర్క్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, ఏం చెప్తారు? ఈ ఫిలింలో ఇట్స్ లవ్ ఇస్ దేర్, రొమాన్స్ ఇస్ దేర్, ఒక కెరియర్లో స్ట్రగ్లింగ్, ఒక అబ్బాయి మామూలుగా దేవ్ క్యారెక్టర్ స్ట్రగుల్ ఎలా అవుతారో అది ఉంది. అండ్ ఒక అమ్మాయి, ఊరి నుంచి వచ్చిన అమ్మాయి సిటీలో చదువుకుంటూ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అది ఉంది. అండ్ సప్తగిరి గారు ఫన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ ఆల్సో యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఒక పని ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ విషయం మీద ఒక అవగాహన ఉండాలి. అందుకనేసి హెల్త్ కేర్ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ అనేసి. హోంవర్క్, హాస్పిటల్స్, డాక్టర్స్, ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ డాక్టర్స్, సెట్ ఆఫ్ డాక్టర్స్. పాపం వాళ్ళకి తెలియదు నేను చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ట్రైలర్లో, టీజర్లో చూసేటప్పుడు మీరు కొత్త అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నట్టయితే అనిపించలేదు. అవును, నిన్న ద బెస్ట్, ఇవన్నీ మర్చిపోవడానికి ఒక కాంప్లిమెంట్ ఏంటంటే అస్సలు కొత్తగా లేదు ఇది. అంటే చాలా ఒక 10 సినిమాలు చేసి ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, యాజ్ అ ప్రొడక్షన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, స్టోరీ నారేషన్ అవ్వచ్చు, అందులో స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అనేది. ఇట్ వాజ్ లైక్ 100 కోట్లు వచ్చిన ఆనందం వచ్చింది నాకు. అదే అంటున్నా, అంటే ఎక్కడన్నా నేర్చుకున్నారా? నేను ఆదిశక్తి థియేటర్స్కి వెళ్ళాను. ఫస్ట్ హైదరాబాద్లో సత్యం యాబి గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. ఎన్ని రోజులు, లేకపోతే మంత్స్? సత్యం యాబి తన సార్ దగ్గర నేను ఒక 6 months వెళ్ళారు యాక్టింగ్కి. సో అండ్ ఈ సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ అవి చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏదో కొత్త అమ్మాయి చేస్తున్నట్లయితే అనిపించలేదు. ఓకే, కొంతమంది ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకడం కోసము అండ్ నార్మల్గా చేసేయాలంటే ఏం ప్రాబ్లం ఉండదు, మనం వెళ్ళాలి, పక్కన ఏడిపించాలి, ఇది కాస్త కష్టమే. దట్టు కెమెరా ఎంత కాదనుకున్నా బిహైండ్ ద కెమెరా ఎన్నన్నా మాట్లాడచ్చు, బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఒక టెన్షన్ ఉంటుంది. సో ఈ సీన్స్ చేసేటప్పుడు ఏది మీకు కాస్త కష్టం అనిపించింది, లేకపోతే ఏది ఎంజాయ్ చేస్తూ చేశారు?
ఇందులో నేను యాక్చువల్లీ ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తూనే చేశాను, ఎందుకంటే టీం అందరు ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఏదో మేము ఓకే వచ్చాం, స్కూల్లో ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఒక స్కిట్ చేసిన అలా అలా ఉంది. కానీ నేను దాని గురించి పాపం మా హీరో గారు మాత్రం చాలా కష్టపడ్డారనే చెప్పాలి. బికాజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అండ్ ఒక్కొక్క డైలాగ్ అయినవి 2 పేపర్లు ఉండేటివి. అంటే నేను తనకు మించిన ఒక క్యారెక్టర్ని ఊహించుకోలేను, ఇంకొక ఏ హీరోని ఊహించుకోలేను. ఎందుకు ఆయన అనుకున్నారు? అంటే ఫస్ట్ దీక్షిత్ శెట్టి అప్రోచ్ అయ్యాము. ఫస్ట్ తెలుగు వాళ్ళనే అనుకున్నాం, బట్ డేట్స్ కుదరలేదు అండ్ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత దీక్షిత్ శెట్టి దగ్గరికి వెళ్తే తను అప్పుడు దసరా చేసి ఉన్నారు. ఆ తర్వాత సేమ్ వీళ్ళిద్దరు దియా నుంచే వచ్చారు. చేస్తానండి కంపల్సరీ, బట్ ఐ నీడ్ దిస్ టైం అన్నారు. ఆ టైం లేదన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరు తిన ప్రొఫైల్ చూపించారు. ఒక ఫేస్లో ఆ ఐస్ అనేవి చాలా చాలా కనెక్టింగ్ అనిపించింది. సో ఐ సెడ్ లైక్ ఓకే వి గాట్ ఇట్. అండ్ చెప్పంగానే అంటే కొత్త ప్రొడ్యూసర్, కొత్త బ్యానరు తీస్తారా, ఆయన కెరియర్ లాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగులో. కన్నడలో ఆల్రెడీ ఆయన మంచి సినిమాలు చేస్తున్నారు. ఏం ఆలోచించకుండా హీ సెడ్ లైక్ చేస్తాను నేను ఇది ఓకే చెప్పేశారు. నేనే నమ్మలేదు, అంటే నిజంగా అది ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఒప్పుకున్నారు అని చెప్పంగానే అవునా నిజమా అంటే క్రాస్ చెక్ ఎక్కువ చేశారు. ఓకే, సాధారణంగా మనం సినిమా ప్రొడ్యూసర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. ఒక అమ్మాయిగా మీరే యాక్ట్ చేయాలి, మీరే ఆ ప్రొడ్యూసర్కి సంబంధించి ఆ మనీకి సంబంధించిన మ్యాటర్స్ చూడాలి, కథ పరంగా చూసుకోవాలి. ఎందుకంటే అది మన కథ, మార్పులు చేర్పులకి మన మనసు ఒప్పుకోదు. మరి డైరెక్టర్ కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అండ్ చూసిన వాళ్ళు కూడా ఇలా అయితే బాగుంటది కదా, అలా అయితే బాగుంటది కానీ ఫ్రీగా కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇవంతా ఒక రకంగా చెప్పాలంటే కాస్త మెంటల్గా స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇదంతా మీరు ఎట్లా చేసుకోగలిగారు, ఏం చెప్తారు? ఇదంతా అంటే చేంజెస్ ఇప్పుడు ఎవ్రీవన్ వీఆర్ ఓపెన్ టు యూనో చేంజ్. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది స్టోరీకి అనుకుంటే ఐఎమ్ ఓపెన్ టు లిసన్. యాజ్ అ క్రియేటివ్ హెడ్ ఐ వాజ్ ఆల్వేస్ ఓపెన్ టు లిసన్. చాలా ఓకే బాగుంది వీళ్ళు చెప్పింది ఏదో అని అనుకున్నది కూడా ఉంది, బాగాలేదు దాని మీద వద్దు అవసరం లేదు అని కూడా ఉండింది, అది కూడా ఉండింది. ఎండ్ ఆఫ్ ద డే మేము అందరం కలిసి ఒక బ్రేకింగ్ పాయింట్కి వస్తాం. ఓకే దిస్ ఈజ్ ఇట్. ఓకే, సో ఈ అంటే ఒక అమ్మాయికి ఇవన్నీ చేయడం అంత ఈజీ అంటారా? కాదు, అమ్మాయి కాబట్టే చేయగలిగింది, అబ్బాయి అయితే చేయలేరు. అంటే ఫస్ట్ సినిమా మన ఐ మీన్ నా ఏజ్ అబ్బాయిని చేయమనండి ప్రొడ్యూసింగ్, నా ఏజ్ అబ్బాయిని ప్రొడ్యూసింగ్ చేయమనండి. చాలా డేరింగ్ ఉండాలిగా అమ్మాయి కాబట్టి. ఎందుకంటే మనం అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కిచెన్ మనం చూసుకోగలుగుతాం, ఇంటికి వచ్చిన వాళ్ళకి హలో హాయ్ అంకుల్ బాగున్నారా ఇవన్నీ చేయగలుగుతాం, అండ్ ఆల్సో స్కూల్కి కూడా వెళ్ళగలుగుతాం. మనకేం స్పెషల్ ట్రీట్మెంట్ స్కూల్లో మనకంటూ అమ్మాయిలు కాబట్టి మీకు ఇవి ఎక్స్ట్రా కిచెన్ వర్క్స్ అవి చేపిస్తామని ఏమి ఉండదు కదా. వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతారో మనం అదే చదువుతాం. సో మనకు వీఆర్ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్. ఉమెన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ మెన్ ఇన్ మల్టీ టాస్కింగ్. నేను కూడా అది అంటాను, ఎందుకంటే ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే తనే యాక్ట్ చేయాలి, తనే ఇవన్నీ చూసుకోవాలి, తనే కథ అని అంటే కాస్త కష్టమే. అమ్మాయి కాబట్టే చేయగలిగింది. నేను అంటే డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ, ఎందుకంటే యాక్టింగ్ అనేది మళ్ళీ నేను అక్కడ వాళ్ళ పేమెంట్స్ అన్నీ చెప్తారు, ఇది రిక్వైర్మెంట్ ఉందండి. అప్పుడు చాలా టైం నాకు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ నా అకౌంట్స్లో డబ్బులు లేవు. అప్పుడు లేనప్పుడు ఉంటుంది థాట్, వీళ్ళకి ఎట్లా క్లియర్ చేద్దాం, ఎవరిని అడుగుదాం, అది ఆ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంటుంది. బట్ ఐ కెనాట్ బ్రింగ్ దట్ ఇన్ మై ఫేస్, యూనో. ఇట్స్ వీఆర్ గుడ్. ఐ అప్రిషియేట్ ఎవ్రీ ఉమెన్. మన ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి అమ్మాయిలు దే ఆర్ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్, దే ఆర్ గుడ్ అకౌంటెంట్స్. వాళ్ళు చదివే అవసరం లేదు, బట్ దే నో అకౌంట్స్. మన అమ్మమ్మలు ఏం చదువుకున్నారని ఎంత బాగా మేనేజ్ చేశారు. ఇంట్లో ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా నిలబడితే ఇల్లు ఎప్పుడు యూనో కమ్ అవుట్. అమ్మాయి ఇంట్లో స్ట్రాంగ్ ఉంటేనే ప్రతి ఒక్క ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. యాక్చువల్గా ఫినాన్స్ మినిస్టర్ అంతా మన వాళ్ళే. ఇప్పుడు సరే మన పేరెంట్స్ చదువుకుని ఉండొచ్చు, బట్ మన అమ్మమ్మలు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చదువుకున్నారని ఇల్లు అంత బాగా. ఎందుకంటే అబ్బాయిలు ఎప్పుడు డబ్బులు మాక్సిమం చూడండి, ఏ హౌస్ లో అయినా అబ్బాయిలు ఏదో చేసి పోగొట్టడం మనం వింటుంటాం, కానీ అమ్మాయి చేసి పోగొట్టింది మనం ఎక్కడ సాధారణంగా 99.9%. ఎందుకంటే వాళ్ళు రేపటి కోసం ఆలోచించి ఇవాళ ఏదో బాధ్యత తీసుకుంటారు.
పోపుల డబ్బాలో పెట్టేది అందుకోసమే కదా, Yeah. రేపటి కోసం. సో అట్లా వీఆర్ గుడ్. దీనికి అమ్మాయి ఏదో తెగ చేసేసింది, డూడ్ వీఆర్ గుడ్. మన పని మనం చేసాం, మన పని మనం ఎక్స్ట్రా ఏం చేయలేదు. దానికి ఎక్స్ట్రా ఏం చేయలేదు. అండ్ ఇంతమంది అబ్బాయిలని ఒక చోట నిలబెట్టి చేపించా మరి. ఎంత గ్రేట్. It's not great. We are good administrators. We are good, finance department, and we know everything. That only thing is manaku opportunity dorkali to create everything. దీనికి షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చేస్తారా? బయటికి ఎక్కడికి వెళ్ళలేదు? సెట్ చేసాం ఇక్కడే హైదరాబాద్ లోనే. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి అని అంటే నా వీడియోస్ చాలా కష్టంగా ఉంది. థియేటర్స్ ప్రాబ్లం ఉండింది. ఓకే, దానికి మ్యూజిక్కి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఒకలాంటి టెన్షన్ ఉండింది. మీరేం చెప్తారు? ప్రాబ్లం లేదు అంటే ఉంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో మా స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి సినిమా ఓపెన్ చేసినప్పుడు రదన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నన్ను అందరు భయపెట్టారు. అంతే, మీది రిలీజ్ అయ్యిద్దా అంటే స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టిన ఒక 10 నిమిషాలకి నేను ఇలాంటివి వింటే భయం వేస్తుంది కదా. బట్ ఎవ్వరు నాకు ఇబ్బంది పెట్టలేదు, హానెస్ట్లీ ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడో చిన్న చిన్నవి ఇంతమందితో మనం చేస్తున్నప్పుడు చిన్న చిన్నవి వచ్చాయి, కానీ నాకు ఎప్పుడు స్పెషల్లీ విత్ మ్యూజిక్ నాకు ఎప్పుడు అనిపించలేదు. అండ్ అందుకేనేమో చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. అండ్ రిలీజింగ్ ఆల్సో అప్రోచ్ అయ్యాము డిస్ట్రిబ్యూటర్స్ని. వాళ్ళ దాంట్లో ఇంకా బ్యానర్లు ఇంకా సినిమాలు ఉన్నాయి రిలీజింగ్కి. ఓకే, దీప ఆర్ట్స్ వాళ్ళు దే సెడ్ లైక్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్, మీకు ఎన్ని థియేటర్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామని. సో శ్రీనివాస్ గారు చెప్పారు. ఇట్స్ జస్ట్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క కష్టం చాలా సులువుగా అయిపోయింది. గాడ్ బ్లెస్సింగ్స్ అయ్యి అది డెఫినెట్. నేను చేసింది ఏం లేదు ఇక్కడ. సో ఆ భగవంతుడి దయ లేకపోతే నేను, ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ కి నోచుకోక పెండింగ్ లో ఉన్నవి చాలా ఉన్నాయి. దట్టు ఎంత కాదు అన్న ఒక అమ్మాయి ఇవన్నీ చేసిందంటే వాళ్ళకి జలస్ అవుతుందా ఇంకోటి అవుతుందా తెలియదు, కానీ నెగ్లిజెన్స్ ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటది. చూసారా? ఫేస్ చేసారా? అండ్ నువ్వా కథ రాస్తావా, ఏం రాసావులే, ఎందుకన్నా పెద్ద పెద్ద కథలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారులే, నువ్వా సినిమా చేస్తావా, ఏం చేస్తావులే. విన్నాను, నేను కూడా విన్నాను. సజెషన్స్ ఇస్తారు. సరే, ఓకే, భగవంతుడు దయ. అంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇక్కడ నా సెల్ఫిష్నెస్ ఏం లేదు. బికాజ్ నేను ఒక ప్రొడ్యూసర్గా డబ్బులు పెడుతున్నానంటే ఒక 100 మంది కుటుంబాలకి ఐఎమ్ హెల్పింగ్ అండ్ ఆల్సో నేనే హీరోయిన్గా లాంచ్ చేసుకోవాలి అంటే నాకు తెలిసిన ప్రొడక్షన్ హౌసెస్లో ఐ వుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్, ఐ వుడ్ హ్యావ్ గాట్ వెరీ నైస్ రోల్. అవును, అది కాదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు, తెలుగు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకు ఒక అంటే ఇట్స్ హోమ్, దే నీడ్ టు ఫీల్ లైక్ అ హోమ్. ఒక ప్రొడక్షన్ హౌస్ని దే నీడ్ టు ఫీల్ లైక్ అ హోమ్. మన తెలుగు అమ్మాయిలు మన తెలుగులా కాకుండా తమిళ్లోనో వేరే ఇండస్ట్రీలోనో ఒక మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి, అది అవును కాదు అనేది పక్కన పెడితే ఎక్కడో చిన్న చూపు చూస్తున్నారేమో అని. చిన్న చూపు పెద్ద చూపు అదేం లేదు, కానీ మనల్ని మనం చిన్న చూపు చూసుకోకపోతే చాలు. అంతేనా? అంతే. ఓకే. సో వాళ్ళెవరండి చూసే మనల్ని చిన్న చూపు, చెప్పండి. సో ఇక్కడ ఎవరిని చిన్న చూపు చూడ, అంటే ఆపర్చునిటీస్ ఇవ్వరు కదా. అందరూ సుమయారెడ్డిలాగా డేరింగ్ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ మన తలరాత. ఆ తలరాత మార్చుకునేది మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో ఉంది. సో ఐ ట్రైడ్ ఓకే, లెట్స్ మేక్ మై ఓన్ ఫిలిం అనేసి కొంచెం చేంజ్ చేద్దాం. నా తలరాత నేను చేంజ్ చేసుకున్నాను, నేనే రాసుకున్నా నా రాత. ఓకే. యాక్చువల్గా మనం ఎంత ముందుకు వెళుతున్నా ఎవరో ఒకరు మనకి బూస్టప్ ఇస్తూనో సపోర్ట్ చేస్తూనూ ఉంటారు, వెనక నుండి నడిపిస్తూ ఉంటారు మనల్ని. ఎవరు మీకు అంత హెల్ప్ చేసిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ముందుకు పంపించిన వాళ్ళు? ఓకే. మా అమ్మ, మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ, మా మామ, చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు వెనక్కి లాగలేదు. సాధారణంగా అమ్మలు అంత తొందరగా ఒప్పుకోరు. ఎందుకు, ఏదో ₹1 అంటే మనం సేఫ్ సైడ్ లో ఉండాలి. ఓకే, అంటే ఎంతో కొంత బ్యాంక్ లో కనిపిస్తుంది, మంచిగా పెళ్లి చేసుకుని వెళ్తే ఆ డబ్బులు నీకు ఉంటాయి కదా, అవి వస్తాయో రాయో తెలియదు. ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు మా అమ్మగారు ఎప్పుడు అలా చెప్పలేదు. ఎందుకంటే షీ బిలీవ్ దట్ ఇది ఒక్క లైఫే నీకుంది, ఏం చేసినా ఇది ఒక్క లైఫ్ లోనే చెయ్యాలి. సో ఇట్స్ ఆల్ చాలా ఎంకరేజింగ్ మదర్.
కాబట్టి ఇంతవరకు రాగలిగారేమో కూడా. డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేకుండా మనం ఇంట గెలిచే రచ్చ గెలిచాలి. సో ఇంట్లో మనకు లేకుండా బయట ఏం చేయలేదు. ఎస్. సో ఫైనల్ గా ఏం చెప్తారు మూవీకి సంబంధించి? యా, నిన్న రిలీజ్ అయింది. టాక్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ ఆల్రెడీ సెడ్ దిస్ ఫిలిం ఇస్ డెడికేటెడ్ టు అవర్ తెలుగు స్టేట్స్ ఉమెన్. గుడ్. యా, దిస్ ఫిలిం ఇస్ డెడికేటెడ్ టు ప్యూర్లీ ఫర్ ఆల్ ఉమెన్. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ ప్యానిక్ అయ్యేది ఉమెనే. సో ఉమెన్ వాళ్ళ మెళ్ళో ఉన్నవి అమ్మాయినా వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఫాదర్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ రియలీ వాంట్ ఉమెన్ టు కమ్ అవుట్ అండ్ సీ అవర్ ఫిలిం అండ్ బ్లెస్ మీ అండ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం దేవ్ అండ్ ఉమా క్యారెక్టర్స్ సో గుడ్. దెర్ ఈస్ లవ్, దెర్ ఈస్ ఎమోషన్, దెర్ ఈస్ ఎవ్రీథింగ్. అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ ఫిలిం వచ్చేసి పద్మావతి ప్రియ గోవింద. ఓకే. ఇట్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. ఓకే, దానికి కూడా మీరే కథ అందిస్తున్నారా? యా, యా, ఆల్ ది బెస్ట్ అండ్ Thank you. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండి. యూ సో మచ్. సో మంచి సినిమాతో వస్తున్నారు, మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఏదో సినిమా తీసాం కదా కమర్షియల్ మూవీస్ కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ గా వెళ్తున్నారు. రైట్, ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.